హలో అందరూ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇది వచ్చేసి డే 3. సో డే 1 రోజు నా హోమ్‌తోనే నా గోదావరి నుంచి ఉజ్జయిన్‌కి స్టార్ట్ అయినా. సో 17 అవర్స్ పట్టింది జర్నీ టైం కార్‌లో. అండ్ అక్కడ డే 1 రోజు నా హోమ్ టౌన్‌లో ఈవినింగ్ 5:00 స్టార్ట్ అయితే నిన్న ఉజ్జయిన్‌కి రీచ్ అవ్వడానికి 11 అయిందనమాట. సో రీచ్ అయినాక ఒక 2 అవర్స్ పడుకొని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ద్వారకాకి స్టార్ట్ అయినాం. సో ద్వారకా ఉజ్జయిన్ నుంచి 850 కిలోమీటర్స్. ఒక 250 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాం. సో ప్రజెంట్ ఇప్పుడు మధ్యలో ఉన్నాం మనం ఉజ్జయిన్ ద్వారకా మధ్యలో. జబువా అనే సిటీలో ఉన్నాం అన్నమాట. ఇక్కడ నైట్ స్టే చేసినాం హోటల్ తీసుకొని. సో హోటల్ చూపెడతా ఒకసారి చూడండి. ఎవరైతే ఫస్ట్ వీడియో చూడలేదో ఎపిసోడ్ 1 చూడలేదో ఉజ్జయిన్ వీడియో పైన లింక్ పెట్టినా అది కూడా చూడండి. ఇది రూము 3 మెంబర్స్ ఈజీగా పడుకోవచ్చు. ఒక 2 మెంబర్స్ ఇక్కడ 1 మెంబర్. సో 1500 పడ్డది రూమ్. ఈచ్ 500 పడ్డది. 3 మెంబర్స్ ఉన్నాం కదా, ఈచ్ 500 పడ్డది. మనం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్. సో కిందికి వెళ్దాం. సో మన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూర్చున్నారు. ఇది కిచెన్. కింద ఉన్న రూమ్స్ ఇవి చూపెడతా. డెస్క్. సో ఎవరైనా ఉజ్జయిన్ నుంచి ద్వారకాకు మధ్యలో ఉన్నప్పుడు ఇది హోటల్ అయితే బుక్ చేసుకోరు. బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఏం చేస్తారు బ్రేక్ఫాస్ట్? హలో బ్రో, బ్రదర్. యా ఐఎమ్ ఎ వ్లాగర్. కాన్ఫ్లెక్స్ వేసేసారు అన్న. కాన్ఫ్లెక్స్ వస్తుండు బ్రేక్ఫాస్ట్కి. సో ఇంతవరకు అయితే బయట బ్రేక్ఫాస్ట్ చేయలే, మేము తెచ్చుకున్నా. సో బయట పెడదాం మీకు, గెస్ట్ హౌస్ బయట. సో అమెరికన్ గెస్ట్ హౌస్. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడే ఇంకా హోటల్ నుంచి స్టార్ట్ అయిపోయినాం ద్వారకాకి. చూడండి మా కార్ ఎట్లయిందో దుమ్ముకి. గుజరాత్లో లిక్కర్ బ్యాన్ కాబట్టి వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వెహికల్ అయితే పోలీసు వాళ్ళు చెక్ చేస్తారు. సో లంచ్ చేయడానికి అయితే మధ్యలో అయినాం. ఏదో మజ్జిగ లెక్క ఉంది. ఏందన్నా ఇది కుడిగా అయింది. లంచ్ అయితే హెవీగా తీసుకున్నాం. ఫుల్ కడుపు నిండా తిన్నా నేనైతే. ఇంకా మన వాళ్ళు కూడా అంతే. ఇంకా నేను బ్యాక్ సీట్కి వచ్చి పడుకున్నా, మన వాళ్ళు డ్రైవింగ్ చేస్తారు. శ్రీమన్న డ్రైవింగ్ చేస్తుంటూ. సో గాయస్ ఇంకా ద్వారకాకి అయితే 120 కిలోమీటర్స్ ఉన్నాం అనుకుంటా, 130 డిస్టెన్స్లో ఉన్నాం. సో ఇంక మీరు చూసుకోవచ్చు. ఇంకా సూర్యుడి కాకైతే ఇంకా అస్తమించాలన్నమాట.
సో మీకు అందరికి తెలిసిందే, ద్వారకాలో మన లాస్ట్ సన్సెట్ ద్వారకాలో అవుతుంది. ఇంకోటి ఏంటంటే సన్ రైజ్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న డాంగ్ డిస్ట్రిక్ట్లో సన్ రైజ్ అయితే ఇండియాకు, సన్సెట్ వచ్చేసి ద్వారకాలో అవుతుంది అన్నమాట. ఎంత ఉంది రీచింగ్ టైం? 9 o'clock వరకు మనం ద్వారకాలో ఉంటాం. సో ఫైనల్గా ఎన్ని అవర్స్? 12 hours అయింది ఉజ్జయిన్ నుంచి ద్వారకాకు రీచ్ అవ్వడానికి. జై శ్రీకృష్ణ. సో ద్వారకాకి అయితే రీచ్ అయిపోయినాం. ద్వారకాకి రీచ్ అయిపోయినాక మన టెంపుల్ పక్కకే ఉంది ద్వారికా అనే హోటల్. సో దాంట్లో అయితే చెక్ ఇన్ అయినాం ఇప్పుడే. అండ్ దీని పక్కకే ప్రైడ్ కంఫర్ట్ అనే హోటల్ కూడా ఉంది, దాంట్లో చూసినాం. కాకపోతే దాంట్లో సీ వ్యూ సైడ్ ఉన్న టెంపుల్ వ్యూ సైడ్ లేదన్నమాట. అందుకే ఈ ద్వారికలో పక్కకున్న ద్వారికలో చూసి దీనిలో చెక్ ఇన్ అయిపోయినాం. సో ఇప్పుడు రూమ్ చూపెడతా రండి. సో ఒకసారి హోటల్ కూడా చూడండి ఎట్లుందో. ఇప్పుడు రూమ్ చూపెడతా రండి. 207 మన రూమ్. ఎంట్రన్స్లో బాత్రూమ్ ఉంది, బాగుంది నీట్గా. 2 members పడుకునేటట్టు బెడ్, ఎక్స్ట్రా మ్యాట్రిక్స్ ఇస్తా అన్నాడు. సో ఇంకా కింద ఎక్స్ట్రా మ్యాట్రిక్స్లో రగన్న పడుకుంటాడు అనమాట. అని అండ్ టెంపుల్ వ్యూ చూపెడతారా అండి. అండ్ ద్వారకా బ్రిడ్జ్, సీ బ్రిడ్జ్. అండ్ టెంపుల్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇంకా జూమ్ చేద్దాం. సో ఇది టెంపుల్ అనమాట. అండ్ సీ, ఇదంతా సీ. నైట్ కాబట్టి మీకు కనిపిస్తలేదు, రేపు క్లియర్గా కనిపిస్తుంది. ఈ హోటల్ ప్రైస్ వచ్చేసి 4,003 members. అండ్ మా కింద మ్యాట్రిక్స్ వేస్తా అన్నాడు కదా, ఇంక్లూడింగ్ దట్. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడే ఈ 4,000లో. అండ్ పక్కకు ప్రైడ్ కంఫర్ట్ ఉంది కదా, అది 5,500 అన్నాడు. ఇంకా ఉజ్జయిన్ నుంచి ద్వారకాకు 800 kilometers డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం కదా, చాలా టైర్డ్ అయినాం. సో ఇప్పుడైతే రెస్ట్ తీసుకుందాం. రేపు మార్నింగ్ మీకు ద్వారకా పెడతా. ఈ చీకర్లో మీకు ఏం కనిపించేది. సో ఇంకా రేపు మార్నింగ్ అయితే కలుద్దాం. చలో ఉంటాం మరి, గుడ్ నైట్. సో గైస్ వెరీ గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇది వచ్చేసి Day 4. సో ప్రజెంట్ మేము బుక్ చేసుకున్న హోటల్ మీదకి వచ్చి టెంపుల్ వ్యూ ఉన్న పక్కకే సీ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మీకు కూడా చూపెడతా చూడండి, కనిపిస్తుంది కదా టెంపుల్ అక్కడ. సో నా ముందు ఉన్న హోటల్ ఏంటంటే ప్రైడ్ కంఫర్ట్, నిన్న మీకు చూపెట్టాను కదా అది. సో ఇది వచ్చేసి మేమున్న ద్వారికా హోటల్. సో ఇది సీ వ్యూ చూడండి, ద్వారకా బ్రిడ్జ్. సో మీకు కనిపించేది గోమతి రివర్. సో గోమతి రివర్ ఏంటంటే అక్కడ బ్రిడ్జ్ కాడ ఉంది కదా, అక్కడ సముద్రంలో కలిసిపోతుంది అనమాట. ఇది ఉత్తరప్రదేశ్లో పుట్టి ద్వారకాలో ఎండ్ అయిపోతుంది ఈ రివర్. చూడండి అక్కడ సముద్రంలో ఎండ్ అయిపోతుంది. ఇంకా ఇది వచ్చేసి ద్వారకా మెయిన్ టెంపుల్ కృష్ణుంది. సో వచ్చేసి ద్వారకాకి మెయిన్ రోడ్ అనమాట. నిన్న ఉజ్జయిన్ నుంచి ద్వారకా వచ్చే రూట్లో గుజరాత్ ఎంటర్ అయినాక మాకు కనిపించింది ఏంటంటే రోడ్డు పట్టి మొత్తం ఆవులే కనిపించినాయి. సో సహజంగా మనకు కుక్కలు బర్రెలు అడ్డస్తాయి మన తెలంగాణ అయినా సౌత్ ఇండియాలో ఎక్కడైనా. సో ఇక్కడ మొత్తం ఆవులు ఎక్కువ ఉన్నాయి. చెప్పాలంటే ల్యాండ్ ఆఫ్ కౌస్ అని పిలవచ్చు గుజరాత్ని. సో ఇక్కడ కూడా మనకు ఒక ఎంటీ ల్యాండ్లో ఆవుల్ని పెట్టి దానికి మేతనైతే వేస్తారు చూడండి. సో ఇంకా మార్నింగ్ 6 o'clock దర్శనం పోదాం అనుకున్నాం. సో బాగా టైర్డ్ అయిపోయినా లేవలే. సో లేచే వరకు 7:30 అని, అందుకే 9:30 దర్శనానికి పోతున్నాం. సో ఇంకా ఎట్లా 9:30కి పోతున్నాం కదా, లేట్ అవుతాయి అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసి పోదాం అనుకుంటున్నాం. సో ఇలా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అంటే మన వాళ్ళు చూడండి ఎట్లా ఉరుకుతారో. జ్యూసెస్ ఉన్నాయి, శాండ్విచ్, గ్రీన్ మింట్ చట్నీ, సమ్ సలాడ్. పొద్దుగానే స్వీట్లు తింటారు వీళ్ళు. సో ఇది గుజరాత్ లోకల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. వారంలో ఒకటే రోజు ఉంటారట హోటల్లో. రిమైనింగ్ డేస్ వచ్చేసి సేమ్ ఇడ్లీ, దోశ, చపాతి,
పరోటా ఇవే ఉంటాయట. సో ఫ్రెష్ వాటర్ మెలన్ జ్యూస్ వితౌట్ యాడింగ్ షుగర్ అండ్ గుజరాతీ బ్రేక్ఫాస్ట్. సో దర్శనం కాకముందు అయితే ఒక చిన్న వాక్ వేస్తున్నా మీకు ద్వారకా చూపెడదామని. అండ్ ఇప్పుడు చూస్తారు కానీ వెనక ఇదంతా ఏంటంటే కృష్ణుని జన్మాష్టమి గురించి చేస్తున్నారు అనమాట. August 24 రోజు కృష్ణుని జన్మాష్టమి ఉన్నది. సో దాని గురించి చేస్తారు. సో ఇక్కడ ఈ లైన్లో మొత్తం జనాలు దర్శనానికి నిల్చుంటారు. సో వాళ్ళకి ఎండ కొట్టకుండానైతే ఇది వేస్తారు. ఇంకా దర్శనం కాకముందు ఈ గోమాతి రివర్లో స్నానం చేసి ఇక్కడ నుంచి మన కృష్ణుని దర్శించుకుంటారు అన్నమాట. ఇక్కడ నుంచి 56 మెట్లు ఉంటాయట గుడికి. సో ఇంకా 2 years అవుతుందట ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేసి, ఇంకా 1 monthలో ఓపెన్ చేస్తారట. ద్వారకా అనగానే మనకు గుర్తుకొచ్చేది ఇది కృష్ణుని రాజ్యం అండ్ ఇది పురాతనమైన నగరం. ఇంకోటి ఏంటంటే ద్వాపర యుగానికి సంబంధించిన కొన్ని ఐడెంటిటీస్ ఇక్కడ ఉన్నాయని మనందరికీ తెలుసు. సో ఈ 2024 దివాళీ వరకు అయితే మనం మునిగిపోయిన ద్వారకాని చూసేటట్టుగానైతే ఒక సబ్మెరైన్ అయితే తయారు చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చూడాలి మరి దివాళీ వరకు రెడీ అవుతుందో లేదో అని. ఇఫ్ రెడీ అయితే మనం మళ్ళీ వద్దాం ద్వారకాకి. ద్వారకా నగరం మన ద్వాపర యుగం నుండి ఉంది. అంటే సుమారుగా 5,000 సంవత్సరాలు అనుకోండి, ఇంకెక్కువైనా ఉండొచ్చు. అసలు ద్వారకా మునగడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో కొంతమంది గాంధారి శాపానికే ద్వారకా మునిగిపోయింది అని అంటారు. ఇంకా కొంతమంది కృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ద్వాపర యుగం నుండి కలియుగం మొదలైంది కాబట్టి ద్వారకా వాటర్లో సింక్ అయిందని అంటారు. మొత్తానికైతే కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక కృష్ణుడు గాంధారి శాపంని మోసుకుంటూ ద్వారకాకు వచ్చి 36 సంవత్సరాలు ద్వారకాని పరిపాలించిండు. ఆ తర్వాత తన శరీరాన్ని విడిచిపెట్టిండు. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ప్రకారం ఈ టెంపుల్ కట్టి 2500 years అవుతుంది. దీన్ని కట్టించింది కృష్ణుడి మనవల్లో ఒకడైన వజ్రానాబ్. ఇంకా మనందరూ తెలిసిందే ఆ టైంలో మన హిందూ టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేసేది ఎవరని. మహమ్మద్ బిగాడ్ అనేవాడు దీన్ని 16th centuryలో డిస్ట్రాయ్ చేసిండు. మళ్ళీ దీన్ని అదే 16th centuryలో రీబిల్డ్ చేసిర్రు. ఇక్కడ కనిపిస్తుంది కదా గోమాతి రివర్ అరేబియన్ సీలో కలిసే పాయింట్. అండ్ ఇక్కడ అందరు స్నానాలు చేసే పాయింట్ అన్నమాట. అది ఇక్కడ నుంచి స్నానం చేసి 56 steps అన్న కదా. సో ఈ మెట్ల నుండి టెంపుల్ కనిపించే మెయిన్ పాయింట్కి వచ్చినాం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ మన మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఆలయ గోపురం మీద కనిపించే జెండా రోజుకు 5 సార్లు మారుస్తారు. జెండాపై సూర్యుడు మరియు చంద్రుడు కలిగి ఉంటారు. ఎందుకంటే సూర్యుడు మరియు చంద్రుడు ఉనికి ఉన్నంత వరకు కృష్ణుడు ఈ భూమి మీద ఉంటాడనే వాళ్ళ నమ్మకం. జెండా మారుస్తున్న ప్రతిసారి దర్శనాన్ని ఆపుతారు. మళ్ళీ కొత్త జెండా పెట్టినాక మళ్ళీ దర్శనాన్ని స్టార్ట్ చేస్తారు. తీసిన జెండాని వేలంపాటలో కొన్న వాళ్ళు ఒక బుట్టలో పెట్టి గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తారు. ఇంకా రూమ్కి పోయి నా కెమెరా నా అన్నీ పడేసి దర్శనం చేసుకొని ఇంకా ద్వారకా నుంచి మళ్ళీ నా హోమ్ టౌన్ స్టార్ట్ అయిపోతా గోవార్గానికి. సో దానికన్నా ముందు ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా టెంపుల్ మెయిన్ లైన్ ఇది. సో మీకు అయితే రూమ్స్ 1000 rupees నుంచి స్టార్ట్ ఉన్నాయి. కాకపోతే మేము ట్రిప్కి వచ్చిన కాంచి మేము పెద్ద ఖర్చు పెట్టినది ఏం లేదు. ఓన్లీ మాకు మెయిన్ ఖర్చు అలా డీజిలే, కార్కి డీజిల్ పెట్టుకున్నాం కదా. సో ఆ డీజిల్ పోసినవే మాకు ఎక్స్పెన్సివ్, అంతకన్నా పెద్దగా మేము పెట్టింది ఏం లేదు. ఇంకోటి మా మధ్యప్రదేశ్ నుంచి ఆ ద్వారకాకి వచ్చే రూట్లో మేము తీసుకున్న రూమ్ ఉంది కదా, అది 1500 పడింది పర్ పర్సన్. 500 అన్న కదా, అదొకటే స్టే. సో మళ్ళీ మేము ఎక్కడ స్టే తీసుకోవాలన్నమాట. సో అందుకే ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ ముగ్గురం ఉన్నాగా షేర్ చేసుకోవచ్చు అని 4000 పెట్టి ద్వారకా హోటల్లో తీసుకున్నాం. సో మీకైతే 1000 rupees నుంచి కూడా ఉంది. నాకు తెలిసి నేను అడిగిన కొన్ని హోటల్స్లో అయితే 1000 rupees నుంచి కూడా ఉన్నాయి. సో మేబీ మీకు 500 అట్లా కూడా దొరకచ్చు. కనిపిస్తుంది కదా మన హోటల్ వరకే పార్కింగ్ లాస్ట్ అనమాట. ఇంకా ఇది మెయిన్ లైన్ టెంపుల్కి. సో ఇక్కడికైతే కార్స్ ఎలా వేయరు, ఓన్లీ ఆటోలో పోవాలి. సో వాకబుల్ డిస్టెన్స్లో ఉంది టెంపుల్. ఇక్కడ నుంచి జస్ట్ 500 meters ఉంటుంది, అంతా ఉండదు. 400 meters వరకు ఉంటుంది అనుకోండి. అయితే మీరు ఇక్కడ నుంచి అది కూడా నడవలేకపోతే ఆటో తీసుకొని పోవచ్చు. సో గైస్ ద్వారకా నుంచి అయితే రిటర్న్ వెళ్తున్నాం మా హోమ్ టౌన్కి. సో రీజన్ ఏంటంటే యాక్చువల్గా ఇంకా 2 days స్టే చేసి ద్వారకా అంతా మంచిగా చూపెడదాం అనుకున్నాం. కాకపోతే మా రగన్నకు అల్లుడు పుట్టిన అనమాట. సో ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయినాం. వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా వానికి తగ్గట్టు చిన్న షాపింగ్ కొన్నాం. అగో ఇక్కడ ఒకటి ఉన్నది. సో ఇంకా ఇది కాకుండా ఇంకా దేవుని ఫోటోలు కూడా కొన్నాం అనమాట. దేవునికి సంబంధించిన కొన్ని షాపింగ్ చేసినాం. ఇంకా దర్శనం అయితే మనకు 1 hour అయింది. దర్శనం అయిపోయాక ద్వారకా అవుట్స్కట్స్లో లంచ్ చేసి స్టార్ట్ అయిపోతున్నాం మన ఇంటికి. సో నాకు మెయిన్గా గుజరాత్లో నచ్చింది ఏంటంటే ఫుడ్ ఎక్కడికైనా కడుపు నిండా పెడతారు. అండ్ పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఏం లేవు. జస్ట్ 120 నుంచి స్టార్ట్ అవుతుంది మీల్స్ నార్మల్ దాంట్లో అయినా. అండ్ ఇంకా డిపెండ్స్ ఆన్ రెస్టారెంట్. సో
మొత్తానికైతే ట్రిప్ అయితే అడవిడ కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికైతే రీచ్ అయిపోయినాం. సో బిఫోర్ ఎండింగ్ ద వీడియో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సో ద్వారకా అయినా, ఉజ్జయిన్ అయినా, గుజరాత్లో మీరు ఏ ఏరియా, గుజరాత్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేసేటి. సో మేము ఓన్లీ ద్వారకాకు పోయినాం. సో ఈ ట్రిప్ మేము పోయిన ట్రిప్ అయితే మీరు ప్లాన్ చేస్తే అట్లీస్ట్ 7 days ప్లాన్ చేయండి. సో మేమైతే 3 daysలే ప్లాన్ చేసినాం. ఈ షార్ట్ టైంలో అంత పెద్ద ట్రిప్ పెట్టుకోవడం అంటే అసలు రిస్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మొత్తం మా ట్రిప్ 108 hours పడింది. మొత్తం ట్రిప్ 108 hours పడితే దాంట్లో 60 గంటలు మేము జర్నీలోనే ఉన్నాం, నడుపుకుంటూనే ఉన్నాం. సో అది రిస్క్ అనే చెప్పాలి. ఎవరైతే ఫ్లైట్ ప్లాన్ చేస్తారో, ఫ్లైట్లో పోయేటోళ్ళు ప్లాన్ చేస్తారు కదా ద్వారకాకు. సో అహ్మదాబాద్, మోస్ట్ గుజరాత్ అని అడుగుతానే క్యాపిటల్ సిటీ అహ్మదాబాదే గుర్తొస్తుంది వాళ్ళకి. అహ్మదాబాద్లో ఎయిర్పోర్ట్ బుక్ చేసుకుంటారు. అట్లా కాకుండా రాజ్కోట్ ఉంది. సో ద్వారకాకు దగ్గర రాజ్కోట్. సో 230 kilometers. అహ్మదాబాద్ ఏంటంటే 450 kilometers. అహ్మదాబాద్ నుంచి ద్వారకాకు 450 kilometers అయితే రాజ్కోట్ నుంచి ద్వారకాకు జస్ట్ 230 kilometers. మీరు క్యాబ్ అయినా క్యాచ్ చేసుకోవచ్చు, లేకపోతే బ్లాబ్లా, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని ద్వారకాకు రీచ్ కావచ్చు. ఇంకో ఆప్షన్ కూడా ఉంది ద్వారకాకు బడ్జెట్లో రీచ్ కావాలంటే, అది వచ్చేసి ట్రైన్. సో నా హోమ్ టౌన్ నుంచి ఎవ్రీ మండే ద్వారకాకు అయితే ట్రైన్ ఉంది. ట్రైన్ పేరు వచ్చేసి ఓకా ఎక్స్ప్రెస్. 78 hours టైం పడుతుంది నా హోమ్ టౌన్ నుంచి ద్వారకాకు రీచ్ కావడానికి. ఇంకా హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ చేద్దామన్న వాళ్ళకైతే డైరెక్ట్ ట్రైన్స్ అయితే మీకు ద్వారకాకు లేవు. సికింద్రాబాద్ నుంచి మీకు ఉజ్జయిన్ పోయి, ఉజ్జయిన్లో స్టే చేసి ఒకరోజు దర్శనం చేసుకొని అక్కడ నుంచి మీరైతే ద్వారకాకు పోవచ్చు. కాకపోతే ఉజ్జయిన్లో ఎవ్రీ ఫ్రైడేనే ఉంటుంది ద్వారకాకు ట్రైన్. సో మీరు బిఫోర్ ఫ్రైడే ఉజ్జయిన్లో రీచ్ అయ్యేటట్టు చూసుకోండి. సో అట్లయితే మీరు రెండు కవర్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఉజ్జయిన్ స్కిప్ చేద్దాం అన్నప్పుడు మీరు డైరెక్ట్ ముంబై పోయి, ముంబై నుంచి ద్వారకాకు పోవచ్చు. ఎవ్రీ డే అయితే మీకు ద్వారకాకు అయితే ట్రైన్ ఉంటుంది ముంబై నుంచి. ఇంకా ద్వారకాలో కృష్ణుని చూడడానికి అయితే మీకు ఫ్రీ ఆఫ్ కాస్టే, ఎలాంటి ఛార్జెస్ లేవు టికెట్కి, దర్శనం టికెట్కి. సో ఇంకా మీకు ఎమర్జెన్సీగా అదే రోజు రిటర్న్ టికెట్ ఉండి మీకు దర్శనానికి బాగా టైం పడుతుంది అన్నప్పుడు, సో మీరు బుక్ చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి పోలీసు వాళ్ళకి చూపెడితే, మీకు మన గుడిలోనే పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చూపెడితే మీకు డైరెక్ట్ అయితే విఐపీ దర్శనానికి తీసుకుపోతారు అనమాట. జస్ట్ 5 minutesలో దర్శనం అయిపోతుంది. ఇంకా ఉజ్జయిన్ వీడియో అప్లోడ్ చేసిన రోజే ఇది కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నా ద్వారకాది. కాకపోతే ఇలా కృష్ణాష్టమి, సో అందుకే ఈ రోజు అప్లోడ్ చేస్తున్నా. సో అందరికి హ్యాపీ కృష్ణాష్టమి. సో ఇక్కడికైతే వీడియో ఏం చేస్తున్నా. ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, నెక్స్ట్ వీడియో. సో సౌత్ ఈస్ట్ ఏషియా ట్రిప్పే ఉంది. సో తిరుపతి వ్లాగ్లో చెప్పిన కదా, ఇప్పుడు మనం ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ వెళ్ళబోతున్నాం అక్టోబర్లో. సో అప్పటి వరకు ఈ సెప్టెంబర్లో అయితే గ్యాప్ ఉంది. సో ఇంకేమైనా ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం ఆ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.